అది 2050 సంవత్సరంలో ఒక రోజు. ప్లేస్ ఫిలిం నగర్లో. ప్రొడ్యూసర్కి ఒక రైటర్ కథ చెప్తున్నాడు. సార్, ఓపెన్ చేస్తే ఒక వాటర్ ట్యాంకర్ హైయెస్ట్ సెక్యూరిటీతో ముందుకు కదులుతూ ఉంటుంది. రైట్ ప్యాన్ చేస్తే పుష్ప 10 తన గ్యాంగ్తో అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు. లెఫ్ట్ ప్యాన్ చేస్తే KGF 11 తన గ్యాంగ్తో అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు. ఈ రెండు గ్యాంగుల్లో ఎవరు ఆ వాటర్ ట్యాంకర్ హైజాక్ చేస్తారన్నది మన సినిమా. సూపర్ అంటూ చప్పట్లు కొట్టి PA లిల్లీని పిలిచాడు. లిల్లీ అడ్వాన్స్ తీసుకురా అన్నాడు. హాఫ్ స్కర్ట్ వేసుకున్న లిల్లీ ఓ హాఫ్ వాటర్ లీటర్ బాటిల్ను తీసుకొచ్చింది. ఇదిగో రైటర్ అడ్వాన్స్ కింద ఈ వాటర్ బాటిల్ ఉంచు అన్నాడు ప్రొడ్యూసర్. అరకోటి ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఆనందపడ్డాడు రైటర్ ఆ వాటర్ బాటిల్ అందుకుంటూ. హలో, ఇది కామెడీ కథ కాదండి, సీరియస్గా చెప్తున్నా మన ఫ్యూచర్ స్టోరీ. ఇప్పుడు ఎర్ర చందనం, బంగారం కోసం యుద్ధాలు, దోపిడీలు ఎలా జరుగుతున్నాయో భవిష్యత్తులో నీళ్ల కోసం అంతకంటే ఎక్కువ ఇన్సిడెంట్స్ జరగబోతున్నాయి. నీరే కాదని వాడేస్తే చివరకు కన్నీరే మిగులుతుంది అని హెచ్చరించే ఈ వీడియో మీకోసమే. H2+O2 = 2H2O. ఈ ఈక్వేషన్ చూడడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ నీరు మనిషికి జీవనాధారం. రోజుకి మనిషి 3 నుంచి 5 లీటర్ల నీరు తాగకపోతే మనిషి బ్రతికే లేదు. మనిషి చేసే ప్రతి పని కూడా నీటితో ముడిపడి ఉంది. ఒక్క మాటలో చెప్తే మనిషిని, నీటిని వేరుగా చూడలేం. మరి నెక్స్ట్ జనరేషన్కు మనం సరిపడినంత నీటిని ఇవ్వగలమా అంటే సందేహమని చెప్పాలి. జనాభా పెరిగిపోతోంది, నీటి వాడకం కూడా పెరిగిపోతోంది. సరైన వర్షాలు లేక భూగర్భ జలాలు తగ్గుముఖం పడుతున్నాయి. పొల్యూషన్ పెరిగి, వేడి పెరిగి ఒకవైపు హిమాలయాలు కూడా కరిగిపోతూ భవిష్యత్తు తరం నీటి కోసం అల్లలలాడే పరిస్థితులు భయపెట్టేస్తున్నాయి. 100 ఎకరాలు, 1000 కోట్లు వారసులకి అందించవచ్చునేమో కానీ వారి కనీస అవసరాలకు సరిపడినంత నీటిని మాత్రం అందించలేరు అన్నది మాత్రం నగ్న సత్యం. దీన్ని ఎవ్వరూ కాదనలేరు. వాన నీటిని వడిసి పట్టే ఇంకుడు గుంతలు ప్రతి ఇంట్లో, ప్రతి కాలనీలో తవ్వుకోమంటే అది ఒక తూతు మంత్రంగా మారిపోయింది. హై రైజ్ బిల్డింగ్లు, అపార్ట్మెంట్లు ఇంకుడు గుంతల కాన్సెప్ట్కి ఎప్పుడో తిలోదకాలు ఇచ్చేశాయి. 100 అడుగుల్లో బోర్లు వేసి నీటిని భూపొరల నుంచి లాగేస్తున్నారు. మరి అన్ని నీళ్లు మనమే వాడేస్తే మన వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి? ఈ ఆలోచనే కాళ్ల కింద భూమిని కదిలేలా చేస్తోంది. బంగారం, క్రూడ్ ఆయిల్ లాగా నీరు కూడా ఇప్పుడు ఒక కాస్ట్లీ కమోడిటీ అయిపోయింది. నీటిని వాటర్ బాటిల్స్ లో ప్యాక్ చేసి అమ్మడం ఇప్పుడు అతిపెద్ద బిజినెస్ గా మారింది. ఒకప్పుడు ఫ్రీగా తాగే నీటిని జనం బాటిల్స్ లో కొనుక్కొని మరీ తాగే స్థితి కల్పించారు. ప్రతి సంవత్సరం 9200 కోట్ల లీటర్ల నీళ్లు బాటిల్స్ లో అమ్ముతున్నారు. 2022 నుంచి 2030 వరకు ఈ నీటి వ్యాపారంలో 14.03% వృద్ధి కనిపిస్తోంది. ప్రతి ఏడు 82,600 కోట్ల రూపాయల బిజినెస్ ఈ నీటి మీద జరుగుతోంది. రేపటి రోజున ఈ బిజినెస్ ఏ రేంజ్కు చేరుతుందో మరి. మరి భవిష్యత్తు తరాలకు నీటిని అందించాలంటే ఏం చేయాలి? నీటిని మనం సృష్టించలేం కాబట్టి ఆ ఉన్న నీటిని తగినంత జాగ్రత్తగా వాడితే మన వారసులకు జలరాశిని అందించిన వాళ్ళం అవుతాం. దుబారా తగ్గించడమే పొదుపు అన్నాడో ఎకనమిస్ట్. నీటి దుబారా తగ్గిస్తే, కొన్ని అలవాట్లు, ఇష్టాలు పక్కన పెడితే రేపటి తరానికి కూడా నీరు మిగిల్చిన వాళ్ళం అవుతాం. మనలో చాలా మందికి టీషర్ట్స్ అంటే చాలా ఇష్టం. పండుగ పబ్బం లేకపోయినా పాత టీషర్ట్లు పడేయడం, కొత్తవి కొనేయడం చేస్తూ ఉంటాం. కానీ ఒక కాటన్ టీషర్ట్ చెయ్యాలంటే 2720 లీటర్ల నీళ్లు కావాలట.
అలాగే ఒక జత జీన్స్ ప్యాంట్స్కు 10,850 లీటర్ల నీరు అవసరమవుతుందట. ఒక కాటన్ బెడ్షీట్ తయారీకి 9,750 లీటర్ల నీరు కావాలట. ఇష్టం వచ్చినట్టు అవసరం ఉన్నా లేకపోయినా ఇవన్నీ కొనేస్తే ఎన్ని నీళ్లు ఖర్చు పెట్టిన వాళ్ళం అవుతామో ఓసారి ఆలోచించండి. చాలా మంది స్మార్ట్ ఫోన్స్, కార్స్ ఇష్టానుసారంగా మార్చేస్తూ ఉంటారు. కానీ ఒక్క స్మార్ట్ ఫోన్ తయారీకి 12,760 లీటర్ల నీళ్లు, అలాగే ఒక కార్ తయారీకి 52,000 నుంచి 83,000 లీటర్ల నీరు ఖర్చవుతాయి అన్న విషయమే షాకింగ్ గా ఉంది కదా. అలాగే ఒక కంప్యూటర్ తయారీకి 1,500 లీటర్ల నీరు, 1 లీటర్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్ తయారీకి 2 లీటర్ల నీరు అవసరమవుతాయట. ఒక 3.5 లీటర్ల పెట్రోల్ శుద్ధి చేయడానికి 9 లీటర్ల నీరు కావాలట. ఒక కప్ కాఫీ తాగాలి అంటే బ్యాక్గ్రౌండ్లో 140 లీటర్ల నీళ్లు ఖర్చవుతాయట. ఒక అర లీటరు బీర్ తయారీకి 4 నుంచి 6 లీటర్ల నీరు అవసరమవుతుందట. అంతెందుకు, ఒక కప్ యాపిల్ జ్యూస్ తాగాలి అంటే 220 లీటర్ల నీరు ఖర్చు చేయక తప్పదట. అలాగే ఒక సింగిల్ చాక్లెట్ బార్ తినాలంటే 1700 లీటర్ల నీరు అవసరం ఉంటుందట. చివరకు ఒక డైపర్ తయారీకి కూడా 34 లీటర్ల నీరు ఖర్చు చేయాల్సి వస్తుందట. ఒక గుడ్డు కావాలంటే ఏకంగా 200 లీటర్ల నీరు అవసరం పడుతుందట. దుబారా తగ్గించి కొన్ని అలవాట్లు మార్చుకుంటే మన వారసులు నీటి ఎద్దడి లేకుండా ఉంటారు. కాఫీ బదులుగా టీ తాగడం, యాపిల్ జ్యూస్ బదులు యాపిల్ తినడం, చాక్లెట్ బార్ తినాలనే కోరికను కంట్రోల్ చేసుకోవడం, గుడ్లు కావలసినన్ని మాత్రమే తినడం చెయ్యాలి. కంప్యూటర్ బదులు టాబ్లెట్స్ లాంటి చిన్న ఎలక్ట్రానిక్ పరికరాలు వాడటం, డిస్పోజబుల్ డైపర్లు స్థానే కాటన్ రీయూజబుల్ డైపర్లు వాడటం, కార్లు, స్మార్ట్ ఫోన్లు, లెదర్ షూలు, బెడ్షీట్స్, టీ-షర్ట్స్, జీన్స్ లాంటివన్నీ చక్కని అకేషన్లో మాత్రమే కొనడం. సో మన వారసులకు నీటి కష్టాలు ఉండకూడదు అంటే మనం మన అలవాట్లను, హాబీలను కంట్రోల్ చేసుకోక తప్పదు.